2019లో పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఇంకా పని అయిపోయింది. మనం ఎంతంటే నవ్వేవారు, ఈ అంట వైసీపీ వాడు మీ పని అయిపోయిందంటే. పడిపోయిన తెలుగుదేశం పార్టీని యువగలం పాదయాత్రతో నిలబెట్టిన ఏకైక నాయకుడు, యువ నాయకుడు మన నారా లోకేష్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా కోటి సభ్యత్వాలు చేసిన నాయకుడు మన నారా లోకేష్ అని తెలియజేస్తా ఉన్నాం. ఈ పార్టీ కూడా విజన్ కావాలి. 2047 రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ 2024లో ఎన్ని సీట్లు వచ్చినాయి, 2029లో ఎన్ని సీట్లు రావాలి తెలుగుదేశం పార్టీకి, 2034లో ఎన్ని సీట్లు రావాలి, ఈ పార్టీని ఎలా బలపరచాలి అన్న ఆలోచన గల వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ విజన్ ఎందుకు తెలియజేయమంటున్నానంటే, భావి రథసారథి నారా లోకేష్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కేంద్ర పార్టీ అధ్యక్షుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే మేమందరం దగ్గరికి వచ్చాం. మా అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా నడుస్తుంది, ఈ పార్టీ పేదలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్న ఆలోచన మాలాంటి సీనియర్లందరికీ ఉంటుంది. యువకులకైతే వాళ్ళకి ఇంకా సమయం, వయసు ఉంది కాబట్టి చూడడానికి ఉంటుంది. అంచేత ఈ సభ ద్వారా కేంద్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, 2047 కూడా తెలుగుదేశం పార్టీకి అవసరం. భవిష్యత్ రథసారథులు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. పార్టీ కష్టపడిన నాయకుడు, పాదయాత్ర చేసిన నాయకుడు, ఇటువంటి నాయకత్వానికి వెన్నో దండుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఉండవలసిన అవసరం ఉంది. మీరు 2047 విజయం, ఈ తెలుగుదేశం పార్టీ 2047 వరకు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, ఏ విధమైన నాయకత్వం కావాలని ఆలోచన చేసిన కార్యకర్తలు చెప్పవలసిన అవసరం కేంద్ర పార్టీ అధ్యక్షుడు వారి మీద ఉందని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ, మరి ఈ పిఠాపురం మినీ మహానాడు ద్వారా ఈ తీర్మానాన్ని ఏకగ్రీవ ఆమోదంతో, తప్పట్లతో చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాము.